దేవునికి స్తోత్రం. మరొకసారి మీ అందరికీ వందనాలు. నా మాట మీకు వినబడుతుందా? మరి దేవుడి మహాకృప బట్టి అపవాది ఎన్ని ఆటంకాలు పెట్టినప్పటికీ దేవుడిదే విజయం కాబట్టి మరి మరొకసారి అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం దేవుడిస్తానికి సహాయం చేశారు. మరి మీరందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారా? దేవుడు మన పట్ల కృపను చూపించి మరొక ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశింపజేశారు మనల్ని. మరి ఈ సంవత్సరం మీరు కొత్త సంవత్సరం పాత సంవత్సరం అయిపోయిందండి అని బాధపడుతున్నారా? ఆల్రెడీ జనవరిలో మన 20వ తారీఖు వచ్చేసామండి. ఎంత త్వరగా దినాలు వెళ్ళిపోతున్నాయి చూసారా? రోజులు ఎంత త్వరగా వెళ్ళిపోతున్నాయి చూసారా? కానీ మనం సాధించాల్సిన ఎన్నో ఉన్నాయి. ఈ లోకంలో ప్రభు కోసం చేయాల్సిన ఎన్నో ఉన్నాయి. ఏమైనప్పటికీ దేవుడు ఈరోజు మనం సజీవులకులో ఉంచారు. మీరు ఎంతోమంది అనారోగ్యములతో బాధపడుతున్నారు. హై ఫీవర్స్, జ్వరాలు, అనారోగ్యములు. ఈరోజు చాలామంది మీరు ఫోన్ చేసి మీ అనారోగ్యం వేదనలు తెలియపరుస్తున్నారు. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. మరి దేవుడు ఇచ్చిన మహాకృప బట్టి పోయిన వారంలో ఈ వారంలో అనేక ప్రాంతములకు వెళ్ళి దేవుని పరిచయం చేస్తానికి దేవుడు సహాయం చేశాడు. మరి న్యూజివీడు, మరి న్యూజివీడు పక్కనున్న ఇంకా కొన్ని ప్రాంతాలు దేవుడు ప్రయాణం చేస్తానికి, అనేక మంది కోసం విజ్ఞాపన చేస్తానికి దేవుడు కృప చూపించాడు. మరి ఈరోజు దేవుని వాక్యం వినటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడు ఈరోజు మన పట్ల ఎంతో దయను, కనికరతను అనుగ్రహించారు. ఎలా చెప్తారు అన్న అంటారా? మన శ్వాసను పీల్చుకొని శ్వాసను వదులుతున్నాం కదండి, ఇంకా మన గుండె కొట్టుకుంటుంది కదండి, ఇంకా మనం నడుస్తున్నాం, మాట్లాడుతున్నాం. చాలాసార్లు మనం లేని వాటిని చూసుకుని మనం దుఃఖిస్తుంటాం. కానీ సమాధిలో ఉన్న వారితో మనం పోల్చుకుంటే మనం చాలా మెరుగైన కదా. సమాధుల్లో రాజులు ఉన్నారు, రాణిలు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, పేదవారు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, వెర్రివారు ఉన్నారు. వారు ఎంత గొప్పవారైనప్పటికీ వారు చచ్చిన వారు మనం జీవిస్తున్నాం. దేవుడిచ్చిన ఈ భాగ్యముని, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన తరుణముని మనం ప్రతిదీ ఉపయోగించుకుందాం. ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానిద్దాం. మరి ఈరోజు ముఖ్యమైన ఒక అంశంతో మీతో వస్తున్నానండి, మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఈరోజు ఎక్కడ చూసినా ఎంతో వేదనతో, ఎంతో బాధతో ఈ మాటలను చెప్తున్నానండి. నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడు, నిజంగా వాక్యానుసారమైన బ్రతికే క్రైస్తవులు ఎలా ఉంటారనేది ఒక గొప్ప సమస్యగా మారిపోయింది. కారణం ఏంటంటే అండి, వారు దేవుని వాక్యానుసారంగా జీవించేవారుగా లేరు. వారు ఇష్టానుసారంగా బ్రతుకువారుగా ఉంటున్నారు. మరి ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానిద్దాం. ఎందుకు ఒక వ్యక్తి వెలిగించబడి ప్రభు ప్రేమను తెలుసుకొని ప్రభులో ఉన్న గొప్పతనం ఎరిగి వెనక్కి వెళ్ళిపోతారో, అలాంటి వెళ్ళిన వారికి ప్రభు ఏమని సెలవిస్తున్నాడో మనం చూద్దాం. మరి ఈ కార్యక్రమం వెళ్ళకముందు ఒక చిన్న గమనిక. మీరు ఈ లింక్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన బంధుమిత్రులకు మీరు తెలియపరచండి. గమనించినట్లయితే ఎవరి కార్యక్రమాల్లో ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేకపోతే ఎలాంటి వేరే విధమైన కార్యక్రమాలు ఏమి లేవండి. దేవుని వాక్యం మాత్రమే ఇక్కడ మేము బోధిస్తున్నాం. అంత మాత్రమే కాదు, మీరు ఆత్మీయంగా వర్ధిల్లాలని, క్రీస్తుకు సమీపంగా ఉండాలని, ఆయన రాజ్యములో మీరు ఎత్తబడాలని ఆశతో వాంఛతో ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నామండి. మరి ఈ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీకి తెలియపరచండి. అంత మాత్రమే కాదు, గమనించండి, మీరు అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమాన్ని అనుదినం వీక్షించండి. నేను కొన్ని మీటింగ్స్ వల్ల వేరే ప్రాంతంలో తిరుగుతున్న వల్ల దీన్ని కొంచెం నేను సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. కానీ నేను ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకున్నాను, ఒక సమయాన్ని దీన్ని పాటించి దీని రోజు నేను ఇవ్వాలని ఆశిస్తున్నాను. మరి దేవుడు ఆ కృపనిచ్చేలాగా కూడా మీరు ప్రార్థన చేయండి. మరి కార్యక్రమంకి వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నాయన నీ పాద సన్నిధిలో మేము వస్తున్నాం. నాయన అయోగ్యనైనా అపీతనైనా నన్ను ప్రభా నీ రక్తముతో కడిగి శుద్ధి చేసి నీ మాట నా నోట్లో ఉంచి ప్రభా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడినాయన. ఈ సమయం నువ్వు హెచ్చించబడయ్యా. అపవాది ఆటంకాలు ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయనాయన. విజయం నీది నాయన, మహిమ ఘనత నీకే చెల్లును గాక. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు యేసు ప్రభు ఈ పడిపోయే వారి గురించి ఒక మాట చెప్పాడండి. బ్యాక్ స్లైడింగ్ ఏమండి, తెలుగులో ఏమంటామండి? బ్యాక్ స్లైడింగ్ వారిని ఏమండి, వెనక్కి జారిపోయేవారు, ఆత్మీయంగా
చల్లారిపోయిన వారు, లేకపోతే భ్రష్టులు అనేది కొంచెం కఠినమైన మాటే, కానీ అది ద లాస్ట్ ఫైనల్ స్టేజ్ అనమాట. భ్రష్టులు, ఆత్మీయ భ్రష్టత్వం, ఏమంటే వాతబేయబడిన హృదయములు అనే మాటలు మనం వాడతాం. కానీ ఈ దిగజారిపోయే వారిని మనము అనేక సార్లు చూస్తుంటామండి. చాలాసార్లు మనం సంఘాల్లో చూస్తుంటాం, మనం చాలాసార్లు సమాజంలో దేవుని నామం ధరించిన వారు కూడా దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాం మనం చూస్తుంటాం. చాలాసార్లు అంటే వారిని చూసినప్పుడు మనకి ఎంతో బాధ, ఎంతో వేదన ఒక నిజమైన క్రైస్తవుడికి కలుగుతుంటుంది. యేసు ప్రభు శిష్యుల గురించి ఒక మాట చెప్పాడండి. ఆ మాట ఏంటో మనం చూద్దామా? మార్కు సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయము. ఒకవేళ మీ బైబిల్ దగ్గర లేకపోతే బైబిల్ తెచ్చుకోండి, మీరు కూడా మాతో పాటు కలిసి చదవండి. ఈ కొత్త సంవత్సరంలో బైబిల్ని చదువుకుంటాం, అభ్యాసం చేసుకోండి. అది మీ ఆత్మీయ జీవితానికి ఎంతో దీవెన, మీరు చేసే తీర్మానాలకి ఎంతో ఉపయోగపడుతుంది. మార్కు సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చదవండి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టదును, గొర్రెలు చెదిరిపోవునని రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తర్వాత, మళ్ళీ చదువుదాం మాట ఒకసారి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టదును. అందరూ అభ్యంతరపడెదరు అంటే ఈ మాట కొంచెం మీకు అర్థం అవుతానికి కష్టంగా ఉండొచ్చేమో, కానీ పడిపోదరు, వెనక్కి వెళ్ళిపోతారు, జారిపోతారు, తొలగిపోతారు, నశిస్తారు. యేసు ప్రభుతో పాటు శిష్యులు 3.5 సంవత్సరములు ప్రభువుతో పాటు వారు నడిచారండి. శిష్యులు అనేక విషయాలు నేర్చుకున్నారు ప్రభు దగ్గర. అందరికంటే ప్రధానమైన బోధకుడు యేసు ప్రభువే. ఆయన బోధన వినిన వారు, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములు వారి కళ్ళారా చూచిన వారు, ప్రభు స్పందని, ప్రభువుని సన్నిధిని, ప్రభువులో ఉన్న శక్తిని, ప్రభువులో ఉన్న మాధుర్యాన్ని, ప్రభువులో ఉన్న ఉన్నతమైన గొప్పతనంని వారు అనుభవించిన వారు. వారు ఎంతగా ప్రభువుని ప్రేమించారంటే ఆ శిష్యులు అనేక మందికి వివాహమైనప్పటికీ, పిల్లలున్నప్పటికీ వారందరినీ విడిచిపెట్టి ప్రభువుతో పాటు వారు 3.5 సంవత్సరములు ఆయనతో పాటు నడిచారు, సేవ చేశారు, జీవించారు. అంత మాత్రమే కాదు, మన బైబిల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారిని పరిచర్యకు పంపించినట్లు కూడా మనం చూస్తున్నాం. వారు యేసులాగా వెళ్ళి గ్రామములకి వెళ్ళి, చుట్టుపక్కల ఊరులకి వెళ్ళి, ఇద్దరిద్దరు వెళ్ళి దయ్యములు ఎలగొడతాం, స్వస్థత కార్యములు చేస్తాం, ఆశ్చర్యమైన కార్యములు యేసులాగా వారు చేసి వాక్యమును బోధించి రక్షణ సువార్తని ప్రకటించిన వారుగా ఉన్నట్లు మనం చూడగలుగుతున్నాం. కానీ యేసు ప్రభు శిలువకు అప్పచెప్పబడిన రాత్రి ఆ చివరి భోజనం, చివరగా ఆ భోజనం వారితో చేసినప్పుడు, ఈ మానవుడి దారిగా ప్రభు ఉన్నప్పుడు గెత్సెమనీకి వెళ్ళక ముందు అక్కడ చూసినట్టు దానికి ముందు ప్రభు తన రొట్టెని విరిచి, రొట్టెని విరిచి ఇది నా శరీరం, ద్రాక్షరసం ఎత్తి పెట్టుకుని ఇది నా రక్తము అని ప్రభువు చెప్పి వారికి అందజేసి ఈ మాట అంటున్నాడు ప్రభు. ఏమనంటే, మీరు జారిపోతారు, మీరు పడిపోతారు, మీరు నన్ను వదిలి దూరంగా వెళ్తారు. ఈ మాట శిష్యులకి వినటానికి చాలా బాధ వేసింది. అంత మాత్రమే కాదు, వారు ప్రభు నిమిత్తము ఉన్న ఆ ప్రేమ, అనుబంధము, ప్రభు అంటే వారికి ఎంతో మనకు మాత్రం కాదండి, వారికి కూడా ఎంతో ప్రభు అంటే చాలా ఇష్టం. కానీ వారి ప్రేమ అంతా శరీరితైన ప్రేమతో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అంటున్నాడు, మీరు నన్ను విడిచిపెడతారయ్యా, మీరు నన్ను వదిలేసి వెనక్కి వెళ్ళిపోతారు, మీరు మరలా తొలగిపోతారు అని చెప్పినప్పుడు వెంటనే పేతురు ధైర్యం చేసుకుని ఒక మాట అన్నాడు, కావాలంటే నీకోసం నేను ప్రాణమైన ఇస్తాను ప్రభువా అని. దానికి ప్రభు తిరిగి జవాబిచ్చాడు, నువ్వు నన్ను ముమ్మారు బొంకుతావు. కానీ ఈరోజు మనం మాట గమనించాలని, ఈరోజు చాలామంది ప్రభువుతో నడుస్తూ ప్రభు ప్రేమను, ప్రభు శక్తిని, ప్రభువులో ఉన్న గొప్పతనమని, ప్రభు ద్వారంగా వారు అనేకమైన దీవెనలు, చెప్పలేనంత దీవెనలు వారు మైకి పట్టుకుంటే కేవలం యేసు ప్రభు అండి చేశాడు, కేవలం దేవుడే ఇలా చేశాడండి, కేవలం దేవుడే నన్ను స్వస్థపరిచాడండి, కేవలం దేవుడే నన్ను ఎగ్జామ్లు పాస్ చేయించాడండి, దేవుడే నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడండి, దేవుడే నన్ను చేశాడండి, నా జీవితం గొప్ప కార్యమని వారు పొగుడుతున్న ప్రభువుని
వదిలిపెట్టేవారుగా ఉన్నారు, వెనక్కి వెళ్ళిపోయేలాగా వారుగా ఉన్నారు, ప్రభువుని అసహించుకునేవారుగా ఉన్నారు, ప్రభు ఆజ్ఞలు ప్రభు కట్టడలని నిర్లక్ష్యపరిచేవారుగా ఉన్నారు. ఈరోజు అనేక మంది అలాంటి దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు, ఆత్మీయంగా దిగజారిపోయిన వారు. చూడండి, ప్రభు మన దగ్గర స్థిరమైన ప్రేమను ఎదురు చూస్తున్నాడు, స్థిరమైన విశ్వాసము, స్థిరమైన భక్తి ఎదురు చూస్తున్నారు. ఈ పండగ రోజుల్లో చూసారా, క్రిస్మస్ రోజున ఎంతమంది పండగలు, ఎన్ని చోట్ల క్రిస్మస్ క్యారల్స్, శబ్దాలు, పాటలు, అడవడైపోయింది కదండి. మళ్ళీ కొత్త సంవత్సరం అడవి చేశారు, మళ్ళీ ఏమైపోయారు, అంతే. ఆ భక్తి పోయింది, ఆ పాటలు పోయినాయి, ఆ సంతోషం పోయింది, అంతా మంచులాగా తొలగిపోయింది. నిజముగా నువ్వు యేసుని ప్రేమించువాడవైతే, నిజముగా నువ్వు యేసు ప్రభు పట్ల ఆసక్తి కలిగిన వాడివైతే, నువ్వు నీ ప్రభుని మొదట నువ్వు ఎలా ప్రేమించావు, ఇప్పుడు అలాగని ప్రేమిస్తావు. మనం రక్షించబడినప్పుడు, మారుమనసు పొందినప్పుడు, ఒకవేళ మీరు రక్షణ పొందలేదు అనుకోండి, మీరు మారుమనసు పొందలేదు అనుకోండి, ఈ అనుభవం మీకు తెలీదు. నేను మాట్లాడే మాటలు ఒకవేళ బహుశా మీకు ఒక గ్రీకు, లాటిన్ లాగా ఉండొచ్చేమో. రక్షణ పొందిన వ్యక్తి, మారుమనసు పొందిన వ్యక్తి ఆ ఆదివారము దేవుని సన్నిధిలో కూర్చుంటున్నప్పుడు ఉపవాస ప్రార్థన, ఎక్కడ కూర్చుంటారు తెలుసా, ముందు కూర్చుంటాం, బైబిల్ని పట్టుకొని ధ్యానిస్తాం, బైబిల్ని మనం చదువుతాం, ప్రార్థన చేస్తాం. దేవుడు అంటే ఎంతో భయభక్తులతో ఉంటాం, అబద్ధములు ఆడడం, ఆ సినిమాలు చూడడం. కానీ ఆ కొంతకాలం అయ్యాక ఆ వ్యక్తి ఏమైపోతే చూడండి, మొదటి లైన్ నుంచి రెండో లైన్కి వస్తాడు, రెండో లైన్ నుంచి మూడో లైన్కి వస్తాడు, అలాగ మందిరంకి ఆలస్యం అయిపోతుంటాడు. చివరికి దేవుని మందిరమే మానేస్తారు, చివరికి దేవుణ్ణే మర్చిపోతుంటారు. అది దిగజారిపోయిన స్థితి అని చెప్పాలి. యేసుప్రభు శిష్యులని లెక్క ప్రకారం చెప్పాలంటే 3 రోజులే వదిలేసాడు ఆయన. 3 రోజులకే వారు తలకిందలుగా అయిపోయారు. చెప్పాలంటే చేయకూడని పాపములు పేతురు చేశాడు, యేసుప్రభుని బొంకాడు, పనివాడు చెవుని నరికివేశాడు. ఇంకా శిష్యులు పిరికివారిగా భయపడిపోయారు, దాక్కున్నారు. ఎన్నడూ ప్రభు ఉన్నప్పుడు ప్రవక్తన, అలాంటి ప్రవక్తన ప్రభు ఉన్నప్పుడు అది లేదు, అంత పిరికివారు కాదు వారు. కానీ వారు ప్రభు లేని సమయంలో, లేదా ప్రభుకు దూరమైన సమయంలో ఒక లోకస్తుల కంటే హీనమైన వారు అయిపోయారు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ప్రభు కోసము నేను జీవిస్తాను, దేవుని కోసం నేను యథార్థంగా బ్రతుకుతాను, విడిచిపెట్టినవి నేను చేయను, ప్రభువుని నా హృదయపూర్వకంగా నేను నడుస్తాను అని తీర్మానం చేసిన మనము చాలాసార్లు ప్రభువుని మనం వదిలిపెట్టి వేస్తున్నాం. కారణం ఏంటి? ఎందుకు మనలో క్రీస్తు కోసము స్థిరులుగా మనం ఉండలేకపోతున్నాం? చూడండి, తప్పిపోతాం, లేకపోతే ఆత్మీయ జీవితంలో మన దృష్టి నుంచి తప్పుతాం అనేది చాలాసార్లు అది అందరూ ఒక సమయంలో ఎదుర్కొంటామండి. ఒక్కొక్క విధములో ఒక్కొక్క వ్యక్తి తప్పుతుంటాడు, తన ఆలోచనల్లో, తన మాటలలో, తన ఆశలలో, తన కోరికలలో. ఒక్కొక్క వ్యక్తి తాను దేవుని చిత్తం నుంచి తప్పుకుంటుంటాడు. చాలాసార్లు ఎలాగైతే అపవాది మనల్ని వంచి మోసం చేసి దేవుని మంద నుంచి మనం వేరుపరుస్తాం. చూడండి, అందుకే మనము దేవుని బిడ్డలతో స్నేహం ఉండాలి. నీకంటే ఆత్మీయంగా బలముగా ఉన్నవారు, నీకంటే అధికముగా ప్రార్థించేవారు, నీకంటే అధికముగా దేవుని వాక్యం చదివేవారు, నీకంటే దేవునిని అనేక సంవత్సరము నిలకడగా ఒక మంచి సాక్ష్యం కాపాడుకొని నడిచే వారితో మనం స్నేహం చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం రక్షించబడ్డాక, మారుమనసు పొందాక మనం తప్పిపోతానికి కారణం ఏంటంటే, మనకి చాలాసార్లు ఒక ఆత్మీయమైన సహోదరుడు కానీ, ఆత్మీయమైన సహోదరాలు కానీ మన జీవితంలో లేని వల్ల మన ఆత్మీయంగా స్థిరముగా ఉండలేమండి. అక్కడ చూసినట్లయితే యేసు ప్రభు 12 మందిని కోరుకున్నాడు. కారణం ఏంటంటే, ఇట్ ఈస్ అ ఈవెన్ నెంబర్, ఇట్ ఈస్ నాట్ అన్ ఆడ్ నెంబర్. ఇద్దరు కానీ ముగ్గురు నా నామమున కూడి ఉన్నప్పుడు నేను వారి మధ్య ఉంటాను. ఇద్దరు
ముగ్గురు ఏది బంధిస్తారో అది బంధించబడును, ఏది విడుదల చేస్తారో విడుదల. ఏమంటే అంటే ఇద్దరు అనేది దేవుని సంఖ్య. చాలాసార్లు మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనల్ని హెచ్చరించేవారు, మనల్ని పట్టించుకునేవారు, మన గురించి ప్రార్థించేవారు, మన గురించి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేవారు ఉండరండి. ఈరోజు ఈ మెగా చర్చెస్ వచ్చేసినాయి కదండి, ఎల్ఈడీలు వాక్యాలు చెప్పేస్తున్నాయి, ఏమండి టెలిఫోన్లు ప్రార్థన చేసేస్తున్నాయి. సో మనుషులు అనేది లేదు, మిషన్లు ఎక్కువగా పరిచయలో వాడబడతాం అనేది మనం చూస్తున్నాం. ఓకే, ఫైన్, నువ్వు సువార్త ప్రకటిస్తానికి మనం వాడుకోవచ్చు, కానీ గొర్రెల్ని మేపాలంటే, గొర్రెల్ని కాయాలంటే, గొర్రెల్లో ఉన్న బాధ ఏమంటే, ఒక కంప్యూటర్ చెప్పుకుంటే దేవుడు చేయలేడా కంప్యూటర్ని? ఒక ఫోను ప్రార్థన చేయగలుగుతుందంటే దేవుడు ఆ ఫోన్ చేయలేడా? చూడండి, ఈరోజు దేవుని బిడ్డలు, దేవుని నామములో దేవుని మనసు కలిగిన కాపర్లు అనేవారు చాలా తక్కువ మంది అయిపోతున్నారండి. చాలాసార్లు మన ఆత్మీయంగా దిగజారిపోతున్న కారణం ఏంటంటే, మనల్ని పట్టించుకునేవారు ఉంటారండి. మరి హైదరాబాద్లో సంఘం పెట్టాక అనేక మంది వస్తున్నారు. వారందరిని చూస్తున్నప్పుడు వారందరూ ఎట్లా ఉన్నారంటే, కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారు. వారు పాత సంఘములు చెప్పుకుంటే పెద్ద సంఘాలే ఉన్నాయి, కానీ వారిని పట్టించుకునేవారు లేరు, వారి గురించి అక్కర కలిగిన వారు లేరు. ఏమంటే చాలాసార్లు చాలామందిని మనం అంటుంటాం, నేను కూడా ఆ మాట అంటాను, ఏమంటే మీరు ప్రార్థన చేసుకోండి, మీరు బైబిల్ చదువుకోండి, మీరు ప్రార్థన చేసుకోండి, మీరు బైబిల్ చదువుకోండి అనే మాట చెప్తుంటాను. కానీ నేను ఒకటి గమనించాను ఏంటంటే, వారు ప్రార్థన చేసుకోగలిగితే ఎందుకు మన దగ్గరికి ప్రార్థన అడుగుతారు? వారు వాక్యం చదువుకొని విశ్వాసంలో యథార్థముగా ఉండగలిగితే వారెందుకు ఏమండి పక్కవాడి విశ్వాసం మీద ఆధారపడతారు? వారు చేయలేరు, బలహీనులు. బలహీనమైన వారిని బలపరుస్తామే దేవుని ఉద్దేశం. అందుకే మనం గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు ఈ మాటలు అంటున్నారు. ఒకసారి మీరు చూడండి, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడును తాను శోధింపబడదు నేమోనని తన విషయంలో చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావాలను. ఇప్పుడు ఈరోజు సంఘంలో మనం చూసే విమర్శన మనం చూస్తున్నామండి. ఇప్పుడు వారు సరిలేరండి, వీరు సరిలేరండి, ఆమె సరిలేదండి అని మనం చాలాసార్లు మనం ఇతరులతో పుకార్లు చెప్తుంటాం. మరి నన్ను దేవుని కృప బట్టి అనేక సంఘాలు పిలుస్తుంటారండి. ఆ పిలుస్తున్నప్పుడు ఆ సంఘములో వ్యత్యాసమైన కమిటీస్ ఉంటుంటారు. ఒక కమిటీ వారు వస్తారు, వారు దండేస్తారు, వారు వందనాలు చెప్తారు. ఇంకో కమిటీ వారు వస్తారు, వందనాలు చెప్తారు. ఏమంటే చాలాసార్లు గమనించాను ఏంటంటే, ఒక పార్టీ వారు ఇంకొక పార్టీని దూషిస్తూ మాట్లాడుతుంటారు, ఇంకొక పార్టీ వారు ఇంకొక వ్యక్తి, అంటే వారు దూషిస్తూ మేము మంచివారమండి, వారు చెడ్డవారు అని వారు గొప్పతనం అని చెప్పుకుంటుంటారు. చూడండి, మనం సంఘములో ఉన్నప్పుడు, క్రీస్తు సంఘములో మనం భాగముగా ఉన్నాం. ఒక వ్యక్తి బలహీనమైనప్పుడు, ఆత్మీయంగా దిగజారినప్పుడు, వెనక్కి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిని మనము ప్రేమతో, ఇది చాలా ముఖ్యమండి, ప్రేమతో నువ్వు హెచ్చరించాలి. అదే సమయంలో మరల అలాంటి పాపముల్లో నువ్వు పడకుండా నీకోసం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ, ఆ వ్యక్తి కోసం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో సహనము ఓర్పుతో ఆ వ్యక్తిని దేవుని మందిరానికి నడిపించాలి. చూడండి, చాలాసార్లు ఒక కాపరిగా, అంటే ఒక కాపరి 100 మంది కంటే నాకు తెలిసి ఎక్కువ మంది పట్టించుకొని చాలా కష్టమండి. మేబీ ఒక 200 మంది అంటే పెద్ద నెంబర్. ఏమంటే ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని మనం పట్టించుకోవాలంటే అది అసాధ్యం. అందుకే దేవుడు ఏమండి సంఘములో కొంతమంది నాయకులను నియమించాడు, సంఘ పెద్దలను నియమించాడు. సంఘములో ఉన్న పెద్దలు పెత్తనం చేస్తాం కాదు కానీ, సంఘములో ఉన్న పెద్దలు డబ్బుల దగ్గర దోచుకుంటాం కాదు కానీ, సంఘములో ఉన్నవారు బలహీనమైన వారి కోసం, కృంగిన వారి కోసం, దేవుని మార్గం నుంచి తొలగిన వారి కోసం ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఇంకొకటి, దేవుడు మీకు ఇచ్చిన కాపరి. ఏమండి ఈరోజు కాపరి అనేది
దేవుడు నియమించేది, మనుషులు నియమించేది కాదు. దేవుడు తన సంఘము మీద తన కాపరిని నియమిస్తాడు. ఆ కాపరి దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఆ కాపరికి ఆదిన్యములో మనము ఆ వ్యక్తి కోసము దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అది చాలా ముఖ్యమండి. ఈరోజు దిగజారిపోయిన వారు సంఘములో అనేక మంది ఉండడానికి కారణం ఏంటంటే వారిని పట్టించుకునేవారు లేరు, వారి గురించి దేవుని సన్నిధి రోధించేవారు లేరు. చాలాసార్లు చాలా సంఘాలను చూస్తానండి. ఆ సంఘ పునాది వేసిన వ్యక్తి ఎంతో కన్నీటితో సంఘాన్ని కడతాడండి. వారు వృద్ధాప్యం అయిపోయిన వెంటనే వారు కొంతసార్లు వారి పిల్లలు కానీ, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది సేవకులు కానీ, లేకపోతే కొంతమంది నాయకులు, సంఘ పెద్దలు కానీ అదే భారం ఉండదండి వారికి. ఆ కాపరికి, ఆ పునాది వేసిన వ్యక్తికి ఉన్న మనసుతో సంఘములు ఉన్న వారిని పట్టించుకోరు. చూడండి, ఒక వ్యక్తి మందిరంకి వస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో మనం లోపములు చూస్తున్నప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న లోపములు మనం దూషిస్తాం వల్ల ఏం ప్రయోజనం? నువ్వు తాగిపోతువి, నువ్వు వ్యభిచారివి, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఫలానా తప్పు చేసావు అని నువ్వు కూడా ఇతరుల వల్ల తీర్పు తీరుస్తావు వల్ల ఏం ప్రయోజనం? నువ్వు నిజంగా అతను మారాలని ఆశిస్తే, అతను దేవుని సన్నిధిలోకి రావాలి, దేవునిలో అతను బలపడాలని ఉద్దేశిస్తే అతని కోసము మనము వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఒక దేవుని సేవకుడు అన్నాడు, నేను ఏ మనుషుల కోసం ప్రార్థించినో ఆ మనుషుల కోసం నేను బోధిస్తానికి నాకు అర్హత లేదని. 100% వాస్తవం. మనం ప్రజల కోసము ప్రజలకి దేవుని వాక్యాన్ని చెప్పాల్సినప్పుడు దేవుని మనసు కలిగి మనం చెప్పాలి. యేసు ప్రభు అయితే ఎలాగా వ్యక్తితో మాట్లాడతాడు? ఎక్కడైనా బైబిల్లో మనం చూస్తున్నామండి. ఆ వ్యభిచారములో పట్టబడిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, ఆ 7 దయ్యములు పట్టిన ఆ పాపత్మురాలు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ పాపము చేసిన కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడంటే యేసు ప్రభు వారిని తిట్టాడా? వారిని తీర్పు తీర్చాడా? 38 సంవత్సరములు ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడిన పక్షవాక్తిని దేవుడు ఎప్పుడైనా తీర్పు తీర్చాడా? లేదు కదా. తననేం ప్రేమించాడు, క్షమించాడు, సహించాడు. వారి పాపముని ఆయన తీసుకుని ఆయనలో ఉన్న సమాధానముని, ఆయనలో ఉన్న స్వస్థతని వారికి ఇచ్చాడు. సంఘములో ఉన్నవారు సంఘముని బలపరచాలి, సంఘముని స్థిరపరచాలని ఆశించేవారు. అలాంటి మనస్తత్వం ఉండాలండి. ఈరోజు సంఘ పునాదులు గట్టిగా అయినప్పటికీ ఆ సంఘం మీద కట్టిన ఆత్మలు స్థిరముగా లేవండి. దానివల్ల ఏమవుతుంది చెప్పండి? అది ఎంత పెద్ద బిల్డింగ్ అయినప్పటికీ, పునాది గట్టిగా ఉన్నప్పటికీ, పునాది మీద వేసిన సమస్తమైనవి కూలిపోతాయి. కారణం ఏంటంటే అది ప్రేమతో కట్టబడలేదు. మా నాన్నగారు 52 సంవత్సరాలు సేవ చేశారు. వారు పునాది వేశారు. నాకు నేనేం చేయాలి? ఏ పునాదులైతే ప్రేమ, ప్రార్థన, పరిశుద్ధత ఆ విరిగిన మనస్సుతోనే ఆయన ఇచ్చిన పనిని దేవుడు ఇచ్చిన పని ఆబ్వియస్లీ ఒక విజన్, ఒక పర్పస్, ఆ విజన్తోనే యేసు ప్రభు సంఘం, నా సంఘం లేదా మీ సంఘం అని కాదు, ఆత్మలు ఎక్కడ ఉంటుంది? ప్రభు సంఘం. వారిని మనం నడిపించాలి, వారిని మనం బలపరచాలి, వారిని అదే ప్రేమతో అదే భారముతో నడిపించాలి అనేదే ఒక ఉద్దేశం ఉండాలి. ఇంకోటి మనం చూసినట్లయితే చాలాసార్లు వీరు తప్పిపోతానికి కారణం ఏంటంటే తోడేలులు సంఘంలో ప్రవేశిస్తుంటాయి. అబద్ధ బోధ. చూడండి, మన పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలకి వారికి ఏది మంచి ఏది చెడు అని గ్రహించుకునే అవగాహన ఉంటుందా? ఎవరైనా ఒకళ్ళు చాక్లెట్ ఇచ్చినట్టునే వెంటనే దాన్ని తీసేసుకుంటారు. వారికి తెలియదు ఆ చాక్లెట్లు మత్తుందో, లేకపోతే అది నా హాని చేస్తారన్నారో, లేకపోతే నన్ను వారు ఆ చాక్లెట్ ఇచ్చి నన్ను కిడ్నాప్ చేస్తున్నారేమో అనే గ్రహించుకునే మనసు ఉండదు. అదే ఒక పెద్ద వ్యక్తి ఎవరైనా ఏదైనా ఇస్తే ఏమంటారంటే కొంచెం ఆలోచిస్తారు. ఎందుకు ఇస్తున్నాడు ఈయన నాకు? ఎందుకు నన్ను కాపాడుతున్నాడు? చూసారా, చాలాసార్లు సంఘంలో కూడా పిల్లలు ఉంటారు, ఆత్మీయంగా నూతనంగా జన్మించిన వారు, క్రీస్తు ప్రభువుని
కొత్తగా నమ్ముకున్న వారు, క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించిన కొత్త విశ్వాసులు ఉంటారు. అలాంటి వారు బలమును పొందుకోవాలంటే, శక్తిని పొందుకోవాలంటే, వారు ఆత్మీయంగా ఎదగాలంటే వారికి సమయం పడుతుంది. ఖచ్చితంగా విత్తనం వేసిన వెంటనే ఫలాలు వస్తాయా? ఏమండి? అలాగే ఒక ఆత్మీయంగా ఎదగాలంటే ఆ వ్యక్తి దేవుని వాక్యముతో నింపబడాలి. ఆ వాక్యము క్రియ చేయాలి. దేవునితో పాటు అనుదినము అనుక్షణము నడవాలి. ఈ సమయముల్లో సాతాను చాలాసార్లు చూశానండి, తోడేలు రూపములో, అబద్ధ ప్రవక్తల రూపములో, అబద్ధ విశ్వాస రూపములో వచ్చి దేవునిలో ఉన్న నూతనంగా రక్షించబడిన వారిని దేవుని మార్గము నుంచి, సత్య మార్గము నుంచి అబద్ధ మార్గమునికి మళ్ళిస్తుంటారు. సంఘంలో ఉన్న మనము, సంఘంలో ఉన్న విశ్వాసులు ఏం చేయాలి తెలుసా? గమనించుకోవాలి, పట్టించుకోవాలి. ఈరోజు విచారం ఏంటంటే అండి, క్రైస్తవులని చెప్పబడుతున్న వారే, ప్రభువుని ఎరిగి అనేక సంవత్సరాలు దేవునితో నడుస్తున్న వారే దేవుని వాక్యముని చదవని వారుగా ఉన్నారండి. ఒక బోధకుడు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, వారి హృదయ స్థితిలో ఉన్నవి రహస్యములు బయటపెడుతున్నప్పుడు, వారి హృదయములు ఉన్న అవిధేయతలు బయటపెడుతున్నప్పుడు వారు ఏమంటున్నారు తెలుసా? ఈరోజు చాలా సంఘాలు, మాకు ఇలాంటి బోధకులు వద్దయ్యా, మాకు ఆశీర్వదించే బోధకులు కావాలి, మా తప్పులు ఎత్తి చూపించే బోధకులు మాకు వద్దు. నువ్వు క్రీస్తుతో పాటు నడిచేవాడవైతే, నువ్వు క్రీస్తుతో పాటు ఎదిగేవాడవైతే, నీ అడుగుజాడలు ప్రభు నడిచినట్టు నడిచేవాడవైతే నువ్వేమిటి తెలుసా? ప్రేమిస్తావు, సత్యాన్ని ప్రేమిస్తావు, యథార్థతని ప్రేమిస్తావు. నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు, ప్రభా నాలో ఉన్న లోపంలో ఏంటో చెప్పు నాయనా, నన్ను ఇంకను విరగొట్టయ్యా, ఇంకను నలగొట్టునాయనా, నాలో ఉన్న ఆయాసమైన మార్గములు తొలగించు ప్రభా అని నువ్వు దేవుని సన్నిధిలో నేను పరీక్షించుకుంటావు. చూడండి, ఒక వ్యక్తి ఒకే రోజు జారిపోడండి, ఒక వ్యక్తి ఒకే రోజు భ్రష్టత్వములకు వెళ్ళిపోడు, ఒక వ్యక్తి ఒకే రోజు దేవుని చిత్తం నుంచి తొలగిపోడు. అంచులంచులుగా అంటే ఉపవాస ప్రార్థన మానేస్తారు, ఆదివారం మందిరం మానేస్తారు, ఏమండి చిన్న ఏమండి రోజు బైబిల్ చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటే చిన్న విషయమే కదండి. ఇలాంటి విషయాలు కూడా వారు చెయ్యరు. దేవుని సన్నిధిలో వారు ఏమంటే ఉన్నారు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయభక్తులు వారికి ఉండదు, సత్యమును మాట్లాడలేరు. ఇలాంటి ఈ పాపం అంతేనండి, అపవాది తంత్రం అదే. మొదటగా అంచులుగా మనల్ని తీసివేస్తాడు. దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలంటే, దేవుని మందిరము మనం ఇలా తొలగిపోయినప్పుడు, లేకపోతే దేవుని మార్గం తొలగిపోయినప్పుడు మనం సరిచేసుకుంటానికి, సరిదిద్దుకుంటానికి, మన అతిక్రమములు, మన దోషములు ఒప్పుకుంటానికి, మరొకసారి పరిశుద్ధాత్మతో నింపబడి ఉజ్జీవించబడటానికి ఒక అవకాశం అండి, ఒక తరుణం అది. ఈరోజు చాలామంది ఇలాంటి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. యేసు ప్రభు ఒక ఉపమానం సెలవిచ్చాడు, విత్తువాడు ఉపమానం. ఆ ఉపమానంలో ఒక విత్తనము రాయి నేల మీద పడుతుంది, అంటే పైన నేలే మట్టే, కానీ దాని కింద రాయి. ఆ మట్టిలో కొంతకాలము ఆ వేరు ఎదుగుతుంది, కానీ అది లోతు లేని వలన, కింద బండస్థితి ఉన్న వలన ఆ వేరు మరణిస్తుంది, ఆ చెట్టు నశించిపోతుంది. ఈరోజు ఆత్మీయంగా ప్రభువులోకి వచ్చి నేను దేవుని కోసం జీవిస్తాను, దేవుని కోసం బ్రతుకుతాను, అంతం వరకు నమ్మకంగా ఉంటాను అని చెప్పిన అనేక మంది ఏమవుతున్నారు తెలుసా? మందిరానికి వెళ్ళలేకపోతున్నారు, వాక్యం చదవలేకపోతున్నారు, ప్రార్థన చేసుకోలేకపోతున్నారు. ఏమండి? లోక పాపములు కక్కిన వాటివి, సినిమాలు, ఏమండి అశ్లీలమైన దృశ్యములు, చెడు స్నేహము, ఇలాంటి వాటి నుంచి వారు విడుదల పొందలేకపోతున్నారు. ఈరోజు అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుని దగ్గరికి రా, నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధిలోకి నువ్వు రా. మనొక మాట మనం చూసుకుందాం, త్వరలో మనం ముగించుకుందాం. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం దయచేసి చదువుదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం.
26 వచనం చదవండి. మనస్సు సత్యమును గురించి ఆ తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసేడలా పాపమునకు బలి ఎక్కను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతోనూ ఎదురు చూటొచ్చుడు విరోధ తక్షణమని అగ్నియు నికను ఉండును. ఎవడైనా మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపుదురు. ఇక్కడ మనం చూసినట్టు ఒక చాలా హీబ్రూయులకు రాసిన పత్రిక చాలాసార్లు చాలామంది ఇది పౌలు రాశారా అపోలో రాశారా అని ఒక వాగ్వాదం జరుగుతుంది, ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. కానీ ఎవరు రాసినప్పటికీ దేవుని ఆత్మతో వారు రాశారు కాబట్టి చాలా విలువైన పుస్తకము. హీబ్రూయులకు రాసిన పత్రికలో మన సందేహాలు, అనేకమైన సందేహాలకి మనకు జవాబు దొరుకుతుంది. ఒక చాలా విలువైన పుస్తకం అని చెప్పచ్చు. హీబ్రూయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం, ఎవరైనా మరలా సత్యముని ఎరిగి సువార్తని ఎరిగి దేవుని యేసుప్రభు ప్రసంగము ఎరిగి రక్షణ మార్గమును తెలుసుకుని దేవునిలో ఉన్న మాధుర్యముని ప్రేమను వారు గ్రహించుకుని మరలా వారు పాపము చేస్తే, ఈరోజు ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నానండి. ఈరోజు సంఘంలో వచ్చిన ప్రతి ఒక్కరు వారు వారం రోజులు లేకపోతే 5 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకోండి సార్. 5 రోజులు, ఈ 5 రోజులు మీరు దేవునికి ఇష్టమైనట్లు జీవిస్తున్నారా? ఈరోజు రక్షించబడిన వారు, బాప్తిసం పొందిన వారు, ప్రభు బలిలో పాలు పొందుతున్న వారు, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డానని చెప్పేవారు చేసే కార్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయి. దేవుడంటే గౌరవం లేని వారుగా, దేవుడంటే ప్రేమ లేని వారుగా. ఈ హైదరాబాద్ ప్రాంతం వచ్చాక నాకు చాలా ఒక విషయం చాలా ఆశ్చర్యం వేసిందండి. మరి మేము చెన్నైలో ప్రాంతంలో ఉన్నప్పుడు మా నాన్నగారి సంఘంలో దెయ్యములు పెడతాం, దెయ్యాలు ఎల్లగొడతాం అనేది మేము చూస్తుంటాం. దేవుడు ఎరగిన వారితో దేవుడిని ఎరగిన వారికి అది జనరల్గా అలాంటి పరిస్థితులు కలుగుతాం, అది సర్వసాధారణమైపోయిన. కానీ హైదరాబాద్ ప్రాంతానికి వచ్చిన ఒక పెద్ద సంఘాలండి, 30 సంవత్సరాల క్రైస్తవులు, 40 సంవత్సరాల క్రైస్తవులు, పితరుల నుంచి క్రైస్తవులు, కుటుంబం, భయంకరమైన దయ్యాలు. యేసుప్రభు నమ్ముకున్నాను అంటున్నారు, దేవుని మందిరానికి వెళ్తానని అంటున్నారు, కానీ భయంకరమైన అపవాది దుర్మార్గముతో వారు చీకటి సంబంధమైన వాటితో నింపి ఉన్నారు. కారణం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఒక రక్షించబడిన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడాల్సిన బదులు ఒక సాతానుతో ఎందుకు నింపబడి ఉన్నాడు? ఎందుకంటే వారు సత్య మార్గము నుంచి, దేవుని యథార్థమైన మార్గము నుంచి, నీతి మార్గము నుంచి వారు తొలగి ఉన్నారండి. ఈరోజు చాలామంది అలా ఉన్నారు. ఈరోజు చాలామంది దేవుని ప్రేమని ఎరిగి, దేవుని గొప్పతనం ఎరిగి, దేవునిని ఆ యోధ ఇస్కరియోతు వలె డబ్బు కోసం, ఉద్యోగం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, ఆస్తుల కోసం అమ్మివేసిన వారు ఉన్నారు. యోధ ఇస్కరియోతు పశ్చాత్తాపడ్డాడు, తెలుసా మీకు? కానీ పశ్చాత్తాపడి తన పాపమునికి తను ఊరేసుకుని చనిపోయాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు, కానీ తన పాపం నిమిత్తము దేవుని పాదములు పట్టుకొని కన్నీరు కార్చాడు. ఈరోజు మనం తొలగిపోయినప్పుడు మరలా మనము మారు మనసు పొందుతున్నామా? మన పాపస్థితిని గ్రహించుకుంటున్నామా? అరే, నేను దేవుడిచ్చిన సమాధానాన్ని పోగొట్టుకున్నానే, దేవుడిచ్చిన సంతోషాన్ని పోగొట్టుకున్నానే, ఆయనిచ్చే మనశ్శాంతి నేను కోల్పోయానే, అయ్యో నా జీవితం ఏంటి ఇలాగైపోయింది అని మనము దేవుణ్ణి చేసిన వాటివి, దేవుడు చూపించిన కార్యము, దేవుడు ఆయనలో ఉన్న గొప్పతనంని మనం మరచిన వారుగా ఉంటున్నామా? ఇశ్రాయేలు ప్రజలు అదే ఎలా ఉన్నారు. అందుకే దేవుని వాక్యం చూస్తున్నాం, వారి ఎడారిలో రాలిపోయేనని. చూడండి, ఈరోజు ఎరిగి పాపం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, చూసినట్లయితే 31వ అధ్యాయం చదవండి దయచేసి. 31వ అధ్యాయం చదవండి. హీబ్రూయులకు రాసిన పత్రిక. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. చూడండి, దేవుని జీవం కలిగిన దేవుని చేతుల్లో పడతాం బహు భయంకరం. ఈరోజు చాలామంది మర్చిపోతున్నారు ఇది. మనం అందరిగా భయపడుతున్నాం.
ఏమంటే అధికారులకు భయపడుతున్నా, ఉద్యోగంలో చేసిన చోట భయపడుతున్నా, ఏమంటే పక్కింటి వారికి భయపడుతున్నా, అందరికీ భయపడతారు చాలామంది. కానీ దేవునికి భయపడుతున్నారా మీరు? దేవునికి భయపడతామంటే ఏంటి? పాపముని విసర్జిస్తమే, పాపముని ద్వేషిస్తమే. ఈరోజు చాలామంది కక్కిన వాటిని, విడిచిపెట్టిన వాటిని వారు మరలా చేస్తున్నారు. ఇప్పుడు మనకి సమయం లేదు, మీరు 2 పేతురు గ్రంథంలో చూడొచ్చు. 3వ అధ్యాయంలో కుక్క తన వామిటింగ్, ఏమంటే 2వ అధ్యాయం 2 పేతురు 2వ అధ్యాయం మనం చూస్తున్నాం. కుక్క తన వామిటింగ్ తిరిగినట్లు చాలామంది ఈరోజు విడిచిపెట్టిన వాటిని చేస్తున్నారు. వారిని జారిపోయిన వారు, దిగజారిపోయిన వారు ఆత్మీయన భ్రష్టులు అంటున్నారు. హోషేయ గ్రంథములో ప్రభు దీని నిమిత్తం మనకు ఒక వాక్యం చెప్తున్నారు. ఒకసారి చూడండి. హోషేయ గ్రంథము 'ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. 21 కూడా చదవడానికి బాగుంది, ఒకసారి చదువుదాం. 21 కూడా. ఆలకించుడి, చెట్లు లేని మెట్టల మీద ఒక సర్వం వినబడుచున్నదని ఆలకించుడి. తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరిచిన దాన్ని బట్టి ఆత్మీయంగా దిగజారిపోయిన వారు దేవుని మర్చిపోయారు, దేవుని ఆజ్ఞలు మర్చిపోయిన వారు. సో ఏం చేస్తావు? దేవుడి దగ్గర తిరిగిరా. మీరు ఎఫ్రాయిము, నువ్వు తిరిగి రాడని ఉద్దేశించిన ఎట్లా నువ్వు నా ఎత్తుకే రమ్మంటున్నాడు. నువ్వు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతాను, నువ్వు నన్ను కనపరిస్తే నేను నిన్ను కనపరుస్తాను ప్రభు సెలవిస్తున్నాడు. ఇక్కడ చూసిన 22వ వచనం చూసినట్లయితే ఇంగ్లీష్లో చాలా బాగుంది. ఐ రిటర్న్ ఫెయిత్లెస్ పీపుల్, ఐ విల్ క్యూర్ యూ ఆఫ్ బ్యాక్ స్లైడింగ్. తెలుగులో కూడా చదవండి ఒకసారి. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ఈరోజు తిరిగిరా. ఈ కొత్త సంవత్సరం దేవుని తిరిగిరా. ఈరోజు ఆత్మీయంగా నువ్వు బలంగా ఉన్నావా? నువ్వు క్రీస్తు ఆజ్ఞల ప్రకారం, సత్య వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? నీకు తెలుసు. నీకు తెలియదు ఏముంది? దేవుడికి ఏది ఇష్టమో నీకు తెలియదా? నీకు తెలుసు. ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవునికి ఏది ఇష్టమో తెలిసి మరలా వారు పాపం చేస్తారు, మరలా దుర్మార్గమైన కార్యముని కొనసాగుతాం. ఈరోజు మీరు అలాంటి స్థితిలో ఉన్నారా? పశ్చాత్తాపడండి, సరిచేయబడండి, దేవుని దగ్గర ఒప్పుకోండి. మీ పాప కార్యం దేవుని విడిచిపెట్టండి, కన్నీటితో ఒప్పుకోండి. మన పేతురు మనం చూస్తున్నాం, మారు వంకాడు పేతురు. కానీ పేతురు చూసినట్లయితే క్రీస్తు కోసం తలకిందులకు హతసాక్షి. కారణం ఆ పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చినప్పుడు. అందుకే ప్రభువా మీరు శక్తిని పొందుకుంటారు. ఎందుకు శక్తి? పాపము చేయకుండా, వెనక్కి వెళ్ళకుండా, వద్దనివి మరలా చేయకుండా, క్రీస్తు కోసము యథార్థముగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఆయన కోసం చివరి శ్వాస వరకు జీవించేది నిజమైన ప్రభు ఇచ్చే శక్తి అండి. ఆ శక్తిని పొందుకున్నావా? ఒక లేకపోతే ఈరోజు దేవుని అడుగు. దశస్థాల్లో ఉంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దగ్గర ప్రభా, మేము దిగజారిపోయేవారుగా ఉన్నామయ్యా, వెనక్కి తిరుగువారుగా ఉన్నామయ్యా, లోతైన విశ్వాసము లేని వారుగా, అవిశ్వాసుల వలె ఆత్మీయన భ్రష్టత్వంలోకి వెళ్తున్నామయ్యా. ఈరోజు మమ్మల్ని వెరగొట్టినాను నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని కాల్ చేయ. మాలో ఉన్న స్వార్థం, మనలో ఉన్న అహము, మనలో ఉన్న డంబం, గర్వము, లోభము తీసివేనాను. నీ కోసం యథార్థులుగా జీవిస్తాను సాధించి. ఈరోజు నీ వాక్యం వింటే నీ బిడ్డలతో దర్శించినాను, వారితో నువ్వు మాట్లాడినాను. వారి హృదయము స్థితి మరొకసారి నీ ఎదుట నీ విలువైన అమూల్యమైన రక్తముతో వారు కడగబడటానికి, నీ ఎదుట పవిత్రులుగా జీవిస్తానికి, చివరి శ్వాస వరకు మేమందరము నాయన నువ్వు ఆశించిన మార్గములు నడిచేవారుగా, నీ చిత్తమును మా జీవితం నెరవేర్చబడేవారు ఉంటానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుడి మీద మాట్లాడండి, మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతల కోసం మేము ప్రార్థన సిద్ధంగా ఉన్నాం. మా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాయిస్ మెయిల్ కానీ, వాట్సాప్ కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ పంపించవచ్చు. మీ ప్రార్థన అవసరాలు మా కోసం పంపించండి, మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. మరంత మాత్రమే కాదు, గమనించండి, మీ ఈ భారమైన పరిచర్యలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే
మీ గుప్పిలిపి విరాళం పంపించవచ్చు. గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారా మీకు దేవుడు క్షమించండి ఆవిడ స్క్రీన్లో మీరు చూస్తున్నారు. మీరు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లు ఈ పరిచయలో మీరు పాలు పొందొచ్చు. ఇంకో ముఖ్యమైన గమనిక, ఈ ఆదివారము సండే సర్వీస్ హైదరాబాద్లో షేక్పేట్ అనే స్థలములో డామినోస్ పిజ్జా, మీరు గూగుల్లో డామినోస్ పిజ్జా షేక్పేట్ అనుకుంటే ఆ లొకేషన్ వస్తుందండి. 5వ ఫ్లోర్ 5th ఫ్లోర్లో ఒక బ్యాంక్వెట్ ఏసీ హాల్లో ఆదివారం ఆరాధన జరుగుతుంది. దేవుడు అనేక గొప్ప కార్యములు చేస్తున్నారు. మీరు కూడా వచ్చి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు రండి, కుటుంబంగా మీరు రండి, దేవుని పొందండి. మరి దేవుని చిత్తం మీద కలుసుకుందాం. అంతా గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.